నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఒక అత్యంత కీలక పరిణామంపై మనం చర్చించబోతున్నాము. అన్ని పదవులు ఆంధ్రోలకేనా? పదవుల విషయంలో ప్రాధాన్యత దక్కే పోస్టులన్నీ కూడా కేవలం ఒక ప్రాంతానికి సంబంధించిన అధికారులకే ఇస్తున్నారు అనేది రేవంత్ రెడ్డి గారి సర్కార్ పైన తీవ్రమైన విమర్శ ప్రజలలో నెలకొంటుంది. ఇదే ముఖ్యమంత్రి ఇంతకుముందు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళని ఒక బీహార్ ప్రాంతానికి సంబంధించిన ఐఏఎస్ ఐపీఎస్లను పెట్టి మాత్రమే ఈ రాష్ట్ర సర్కారుని నడిపిస్తుంది. రేపు పొద్దున డమాలైనా ఏదైనా నాకేం సంబంధం లేదని బీఆర్ వెళ్ళిపోతాడు అన్న ఒక తీవ్రమైన విమర్శని రేవంత్ రెడ్డి గారు పదే పదే ఆ సర్కార్ మీద చేయడం జరిగింది. ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి గారు ఆంధ్ర ఐఏఎస్లని అంటే ఒడిశా క్యాడర్కు సంబంధించి ఆంధ్రలో ప్రాంతానికి సంబంధించిన ఐఏఎస్లని రాష్ట్ర ఎన్ఎస్యుఐ అంటే విద్యార్థుల పక్షాన పోరాడే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విద్యార్థి విభాగం నాయకుడిని రాష్ట్ర అధ్యక్షుడిగా ఇంతకుముందుకు ఎన్నుకోవడం జరిగింది. ఆయనే కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తే. ఒకసారి మనం చూసినట్టయితే ఆంధ్ర ప్రాంతంలో వెంకటస్వామి ఎడపల్లి ఈయన అద్దంకి నియోజకవర్గంలో చాలా రీసెంట్ గా ఒక ఓటు హక్కును నమోదు చేసుకోవడం జరిగింది. అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర ఎన్ఎస్యు అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. మరీ ముఖ్యంగా చూసుకుంటే ఇంతకు ముందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఎలక్షన్ కమిషనర్గా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ ఈయన మీద ఉన్న తీవ్రమైన ఆరోపణ ఏంటంటే ఈయన చంద్రబాబుకు సంబంధించినంత వరకు చాలా దగ్గర వ్యక్తి. చంద్రబాబుకు సంబంధించి అక్కడ ఉన్న అప్పటి రాష్ట్ర సర్కార్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టిండు. లోకల్ ఎలక్షన్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఈ విషయాన్ని ఆయనే సుప్రీంకోర్టు దాకా తీసుకుపోయి కొట్లాడిండు. ఆయనకు లీగల్ డిఫెన్స్ అంతా చేసింది చంద్రబాబు గారే అనేది ఒక ఆరోపణ. మళ్ళీ ఇంకొక పదవి నీటిపారుదల శాఖ సలహాదారుడుగా మాజీ సిఎస్ ఆదిత్యనాథ్ గారిని నియమించారు. ఈయన ఒడిశా క్యాడర్కి సంబంధించిన అధికారి, ఆంధ్ర ప్రాంతానికి నేటివ్ ఉన్న అధికారి. ఇలా ముఖ్యమైన పదవులలో ఈయననే నియమించడం, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన అధికారాన్ని మాత్రమే నియమిస్తురని తెలంగాణ క్యాడర్లో ఉన్న ఐఏఎస్లలో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులలో కానీ ఒక తీవ్రమైన వ్యతిరేకత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద వస్తుంది. మనం చూసినట్టయితే ఇంతకుముందు కూడా ఈ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కేవలం బీహార్ ప్రాంతానికి సంబంధించిన ఐఏఎస్లను మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్ర అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నియమిస్తాడు. ఇది మొత్తం బీహార్ అంటే వీళ్ళ కులం ఏదో వాళ్ళ కులం ఏదో వీళ్ళంతా అన్న ఒక ఆరోపణ చాలా స్ట్రాంగ్గా చేసిండు. ఇలాంటి సందర్భంలో మనం గమనించినప్పుడు ఈయన ఏం చేస్తుండు, నిజంగా ఆ ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ చాలా అద్భుతంగా విద్యార్థుల కోసం కొట్లాడితే ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్గా నియమించాలి. అసలు అయిన వర్షన్ ఏంటంటే మనం చూసినట్టయితే నాకు ఇక్కడనే ఓటర్ ఐడి ఉంది, ఒక్క నిమిషం, ఇవి నాకు ఇక్కడనే నేను ఇక్కడనే పుట్టినా నేను ఇక్కడనే పెరిగినా అని ఆయన అంటుండు. కానీ రీసెంట్గా ఇక్కడ చిన్న కొత్తపల్లి బాపట్ల ఆంధ్రప్రదేశ్లో ఓటు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. నిజంగా మీరు ఇదే ప్రాంతంలో పుట్టి ఇదే ప్రాంతంలో పెరిగినట్టయితే మీకు అక్కడ ఓటు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఏమున్నది? ఇలాంటి చాలా అంశాలపై తెలంగాణ రాష్ట్రంలో అంతర్గతంగా ఎన్ఎస్యుఐలో అంతర్గతంగా ఒక తీవ్ర చర్చ జరుగుతుంది. ఎక్కడో తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ఏంది, వెంటనే ఆయన తొలగించాలి, లేకపోతే మాత్రం ఎన్ఎస్యుఐ రెండుగా చీలే అవకాశం ఉంది. ఈ వార్తలు సోషల్ మీడియాలో మనం రోజు చూస్తున్నాం. వాళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి విపరీతంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కో చైర్మన్గా శ్రీని రాజు అనే ఒక ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిని నియమించడం జరిగింది. ఇలా మెయిన్ పోస్టులన్నీ కూడా వీళ్ళకే ఇస్తున్నారు అనేది తీవ్రమైన ఆరోపణ. ఇంతకుముందు చూసినట్టయితే రాజ్యసభ మెంబర్గా ఎక్కడో ఢిల్లీకి సంబంధించిన ఒక వ్యక్తిని అభిషేక్ మను సింఘ్వి సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్గా పనిచేస్తున్నాడు. తాను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బెయిల్స్ అని చూస్తాడు. అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించిన బెయిల్ విషయాలను మొత్తం కూడా చాలా దగ్గర నుంచి ఆయన చూడడం జరుగుతుంది. అరెస్ట్ విషయంలో కానీ, సిబిఐ అరెస్ట్ విషయంలో కానీ, కవితకు సంబంధించిన బెయిల్ పిటిషన్ కానీ సుప్రీంకోర్టులో ఆయనే పైరవీ చేస్తుండు. ఆయనకు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజ్యసభకు నియమించింది. అంటే తెలంగాణలో అసలు అర్హులే లేరా? ఎక్కడి నుంచో వచ్చిన ఒక వ్యక్తికి మీరు ఏ విధంగా ఆయనను తీసుకొచ్చి నామినేట్ చేస్తారు? అంటే ఢిల్లీ నుంచి వచ్చే ఆదేశాలే ఫాలో అవుతారా? తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం అనేది లేదా? ఇదే విధంగా
ప్రతిపక్ష నాయకులు చాలా తీవ్రంగా విమర్శ చేస్తున్నారు. ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళని నామినేట్ చేయడం ఏంది, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన మాజీ అధికారులకు మళ్ళీ నువ్వు ఇక్కడ వాళ్ళని తీసుకొచ్చి పెద్దపీటనివ్వడం ఏంది? అసలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగిందే ఎక్కడ? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సహజ సంపద, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రాంత ప్రజలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. కేవలం ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే వచ్చి ఇక్కడ ఉన్న సహజ సంపదను, ఇక్కడ ఉన్న అధికారాన్ని దోపిడీ చేస్తున్నారనే కదా తెలంగాణ రాష్ట్ర అప్పుడు ఉద్యమం స్టార్ట్ అయింది. అలాంటి సందర్భాలలో ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఈ అధికారులకు పెద్దపీట వేస్తాడు? ఖచ్చితంగా కూడా దీని మీద మనం చర్చించాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఒక పేపర్లో ఒక ఆర్టికల్ కూడా వచ్చింది దీని మీద, మా పదవులు మాకే కావాలి, తెలంగాణ విద్యార్థులు ముద్దు, వలసవాదులు వద్దు. ఈ మాటలు అన్నది ఎవరో కాదు, సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ విద్యార్థి విభాగానికి చెందిన నాయకులవి. ఆంధ్ర వలసవాది రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఏకంగా అధిష్టానానికి లేఖ రాశారు. 1200 మంది విద్యార్థుల బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా మళ్ళీ ఆంధ్ర వలసవాదిని నియమించడం తెలంగాణ సమాజాన్ని అవమానించడమని లేఖాస్త్రాన్ని సంధించారు. ఇలాంటి గొడవలకు తెలంగాణ రాష్ట్ర ఎన్ఎస్యుఐ కారణం. తెలంగాణ రాష్ట్ర ఎన్ఎస్యుఐలో తీవ్ర గొడవలకు కారణమైంది. ఒక ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన విద్యార్థి అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్కి నియమించుకుంటే అది మంచిగానే ఉంటుంది. దీని మీద ఆయనని మనం అడిగినప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే, నేను ఇక్కడనే పుట్టినా, ఇక్కడనే పెరిగినా, నేను ఎందుకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండొద్దు అని చెప్పి తన వర్షన్ ఉన్నది. అసలు మనం తెలుసుకున్నట్టయితే, మీరు నిజంగా తెలంగాణలో పుట్టి తెలంగాణలో పెరిగితే మీరు పోయి ఆంధ్రప్రదేశ్ బాపట్లలో ఓటు హక్కు ఎందుకు అప్లై చేసుకున్నారు? అది కూడా రీసెంట్లీ. నిజంగా తెలంగాణలో పుట్టి ఉంటే తెలంగాణలో మీరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి, తెలంగాణలో ఉండాలి. మంచి కానీ చెడు కానీ అన్ని తెలంగాణ ప్రాంతాలను చూసుకుంటే నిజంగానే మీరు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా భావిస్తారు. ఈ విషయాలన్నింటినీ కూడా మీ మీద విమర్శ చేస్తుంది ఎవరో బయట వాళ్ళు కాదు, విత్ ఇన్ ద ఆర్గనైజేషన్. మీ ఆర్గనైజేషన్లో ఇంకొక గ్రూప్, ఒక ఆంధ్రాయనని ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రాంతానికి నియమిస్తారని గట్టిగా క్వశ్చన్ చేస్తుంది. ఇలాంటి అధికారులను నియమించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద, తెలంగాణలోని అధికారులలో ఒక తీవ్ర అసహనానికి లోనవుతుండు. మళ్ళీ వీళ్ళందరూ కూడా మాజీలు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఐఏఎస్లను తీసుకొచ్చి నియమించడం ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళంటే కూడా ఏం కాదు, మాజీ అధికారులను తీసుకొచ్చి ఇంతకుముందుకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు సెక్రటరేట్ అడ్డాగా కానీ, సీఎంఓ అడ్డాగా కానీ, లేకపోతే ప్రగతి భవన్ అడ్డాగా కానీ చేసిన దురాఘాతాలే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ ఆంధ్ర అధికారులను పెట్టి చేయబోతున్నాడా అనే ఇలాంటి బలమైన ప్రశ్నలు తెలంగాణ సమాజం నుంచి వినపడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర అధికారులకు మాత్రమే పోస్టింగ్స్ ఇవ్వాలి, అర్హత కలిగిన తెలంగాణ రాష్ట్ర అధికారులను మాత్రమే ఆ పదవులలో నియమించాలి అనే విషయాన్ని ఉద్యోగుల నుంచి ఒక బలంగా డిమాండ్ వస్తున్నది. చూస్తూనే ఉండండి మరిన్ని కీలక అప్డేట్స్ కోసం మన తొలి వెలుగు.